అక్కడ విసర్జిస్తాయి. వాటి గురించి నాకు తెలుసు, పరిశోధన చేశా, ఆ పరిశోధనలోనే అయిపోయా. స్తోత్రం. నా జీవితం అంతా దానికే ఖర్చు పెట్టా. ఇప్పుడు నేను అనుభవించేది ఏం లేదు, నా వయసు మారిపోయింది. కాబట్టి నా మాట విని నన్ను నమ్మి నా మాట యందు విశ్వాసం ఉంచేవాడిని కోటీశ్వరుని చేయాలనుకున్నాను. నా మాట నువ్వు విన్నావు, ధన్యుడివయ్యావు. ఊర్లో తిరిగి ఎన్ని రోజులు చెప్పినా ఎవడు పట్టించుకోవాలా, అందుకే వాళ్ళు దరిద్రులాగా ఉన్నారు. నువ్వు విన్నావు, ధన్యుడివయ్యావు. నేను చెప్పినట్టు ఇదిగో ఇవన్నీ కూడా ఇంటికి చేర్చుకోమన్నాడు. అట్టంటోడు ఒక్కడు తగిలితే బాగుండు మనకి. స్తోత్రం. హల్లెలూయా. ఆ పక్షులు వచ్చి ఇలా చేస్తాయి. అందుకే నేనేం చేశానంటే, ఎక్కడో శ్మశానంలోకి వెళ్ళి అక్కడ బూడిదలో అవి చేసి విసర్జిస్తే అక్కడ ఏదో దొరకటం కాదు. అవి ఇష్టపడే బూడిదను వాటికి సమీపంలోనే చేర్చినప్పుడు అవి తరచుగా వచ్చి అందులో అవి ఆడి విసర్జించి వెళ్ళినాయి ఆ రాళ్ళని. అదిగో అవన్నీ కూడా ఇప్పుడు నీకు ఉపయోగపడతాయి, పో. ఇక వాటి వెల ఇంతని చెప్పలేం పొమ్మన్నాడు. అద్భుతంగా ఉంది కదా. అరే, ఒక మనిషి మాట మనిషి వింటేనే, ఒక మనిషి మాటకు మనిషి విధేయత చూపే విశ్వాసం నుంచి అప్పచెప్పుకుంటేనే వానికి అంత అవకాశం దొరికినప్పుడు, మరి జీవం గల దేవుడు, నిజమైన దేవుడు, అన్నిటినీ ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చగల సమర్థుడైన దేవుడు, ఆయన మాట విని మనం బలిపీఠం ఎక్కితే ఆయన మన జీవితాల్లో అనుమతించే పనులు కొన్ని పిచ్చి పనుల్లాగా నీకు అనిపించవచ్చు. దేవుడా, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని నీ జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నువ్వు ప్రశ్నిస్తుండొచ్చు నీ మనస్సులో. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడూ పిచ్చోడు కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు దేవుడి దగ్గర ఏదన్నా పిచ్చితనం ఉంది అంటే ఆ పిచ్చి కూడా ఈ భూమి మీద అత్యంత మేధావులైన మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది. కొడితే గట్టిగా. యేసయ్య పిచ్చోడా? దేవుడు పిచ్చోడా? పిచ్చి పనులు చేస్తాడా? నీ జీవితంలో మరి అనుకోనని పరిస్థితులు, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి కదా. దేవుడు నీతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా నీకు. దాన్ని బట్టి ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు చెప్తున్నాను దాని గురించి. దేవుడు ఎప్పుడూ పిచ్చి పనులు చేయడు, దేవుడు ఎప్పుడూ పిచ్చోడు కాదు. ఒకవేళ దేవుని దగ్గర వెర్రితనం అంటూ ఉంటే అది మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది అని పౌలు మహనీయుడు మాట్లాడాడు. అలాంటి మహాజ్ఞాని అయిన వాని చేతుల్లో నువ్వు నేను మన జీవితాలు పెట్టినప్పుడు మనకి, కుటుంబాలకే కాదు, సమాజాలకు కూడా దీవెనకరంగా మనల్ని మారుస్తాడు. అలా మార్చడానికి కొన్ని అనుభవాల్లో గుండా మనల్ని నడిపిస్తాడు. నడవటానికి నీకు గుండె ఉంటే వెలిగించటం దేవునికి సాధ్యమే. ఓకే.